మంజు వారియర్. ఈ పేరు వినగానే ప్రస్తుతం వెట్టాయన్ సినిమాలోని మనసిలాయో పాట గుర్తుకొస్తుంది. అంతేకాకుండా మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ అయిన లూసిఫర్లో ప్రియదర్శిని రామదాస్ పాత్ర కూడా గుర్తుకొస్తుంది. తమిళంతో పాటు మలయాళంలో గతంలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మంజు వారియర్ 15 ఏళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకున్న మంజు వారియర్ 15 ఏళ్ల తరువాత ఆమె భర్త ఓ హీరోయిన్ పై రేప్ కేసులో జైలుకు వెళ్లిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. తరువాత పలు సవాళ్లను ఎదుర్కొని మరీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. రజనీకాంత్, అమితాబ్, మంజు వారియర్ తదితరులు నటించిన వెట్టాయన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంజు వారియర్ కి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. మంజు వారియర్ సెప్టెంబర్ 10, 1978లో కేరళలోని నాగర్కోయిల్లో జన్మించారు. తల్లిదండ్రులు గిరిజ, టీవీ మాధవన్. వీరి స్వస్థలం కేరళలోని త్రిశూర్ జిల్లా పుల్లు కాగా తండ్రి ఉద్యోగరీత్యా తమిళనాడులో స్థిరపడ్డారు. టీవీ మాధవన్ తమిళనాడులోని శక్తి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి కాగా తల్లి గిరిజ కథాకళి, నృత్యకారిణి. మంజు వారియర్ కు అన్నయ్య ఉన్నారు. పేరు మధు వారియర్. ఈయన కూడా నటుడే. మంజు వారియర్ నాగర్కోయిల్లోని సిఎస్ఐ హైస్కూల్లో మెట్రికులేషన్ చదివారు. ఆ తరువాత తండ్రికి కేరళలో కన్నూర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ కావడంతో కన్నూర్లోని చిన్మయ విద్యాలయంలో చదివారు. చౌవా హయ్యర్ సెకండరీ స్కూల్లో కాలేజ్ ఎడ్యుకేషన్ను పూర్తి చేశారు. చిన్నతనం నుండే భరతనాట్యం నేర్చుకున్నారు. గీతా పద్మకుమార్ గారి వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. స్కూల్, కాలేజ్లో పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ టైంలో ఓ ప్రదర్శనలో మంజు వారియర్ ని చూసిన దూరదర్శన్ ప్రోగ్రాం డైరెక్టర్ మనోహరం సీరియల్లో నటించాల్సిందిగా కోరడంతో ఆ సీరియల్లో నటించారు. ఆ తరువాత 1995లో వచ్చిన సాక్ష్యం సినిమాలో నటించారు. 17 ఏళ్లకే హీరోయిన్ అయ్యారు. సురేష్ గోపి, గౌతమి, దిలీప్ తదితరులు నటించిన ఈ సినిమాను మోహన్ డైరెక్ట్ చేశారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో వరుసగా ఛాన్సులు వచ్చాయి. 1996లో సల్లాపం సినిమాలో మురళితో కలిసి నటించారు. అదే ఏడాది వచ్చిన తోవల్ కొట్టారం సినిమాలో దేవప్రభ వర్మగా మర్చిపోలేని పాత్రలో నటించడంతో పాటు ఏపజ్జయం కాదన్ను సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును, స్టైమా అవార్డును, ఫిల్మ్ఫేర్ అవార్డులను, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమాకు స్పెషల్ జ్యూరీ నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నారు మంజు వారియర్. ఇక తూవల్ కోట్టం, ఢిల్లీవాల రాజకుమారన్, కలివీడు, కుదమట్టం, కలియుట్టం, ఆరం తుంపరన్, దయ, కన్మదం ఇలా సంవత్సరానికి 5-6 సినిమాల చొప్పున హీరోయిన్ గా నటించారు. కొద్ది కాలంలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే 1995లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన మంజు వారియర్ 1998 అక్టోబర్ 20న హీరో దిలీప్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 1999లో కన్నీ జ్యోతి పొత్తం తొట్టు సినిమాలో చివరిసారిగా హీరోయిన్ గా నటించారు. అంటే 22 ఏళ్లకే వివాహం చేసుకుని నటనకు స్వస్తి చెప్పారు. అప్పట్లో మంజు వారియర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 1996 నుండి 1999 వరకు వరుసగా ప్రతి సంవత్సరం ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న మంజు వారియర్ తాను వివాహం చేసుకున్నానని, పూర్తి స్థాయిలో కుటుంబానికే పరిమితమవుతానని, భరతనాట్యానికి, కూచిపూడి నాట్యానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఆ తరువాత దాదాపు 15 ఏళ్ల పాటు ఆమె నటనకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చేవారు. 2012లో నవరాత్రి ఉత్సవాల సమయంలో గురువాయూరులోని శ్రీకృష్ణ మందిరంలో ఆమె ప్రదర్శనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. పలు సత్కారాలను అందుకున్నారు. ఆ టైంలోనే రచనలు ప్రారంభించారు. అయితే 2013 తర్వాత ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయి. దిలీప్కి ఉన్న వివాహేతర సంబంధాలు బయటకు రావడంతో అతనితో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. అప్పటికే ఆమెకు కుమార్తె పుట్టారు. ఆమె పేరు మీనాక్షి. అయితే 2017 ఫిబ్రవరి 17న హీరోయిన్ పై అత్యాచారం చేసిన కేసులో హీరో దిలీప్ అరెస్టు కావడం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ టైంలో పోలీసులు కొన్ని అంశాలపై మంజు వారియర్ ను కూడా సంప్రదించారు. అయితే మంజు వారియర్ ఇచ్చిన సమాచారం విన్న పోలీసులు కూడా షాక్ తిన్నారట. తాను దిలీప్ కి మొదటి భార్య కాదని, దిలీప్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలోనే వారి కుటుంబ సభ్యులు అతనికి సమీప బంధువుతో పెళ్లి చేశారని చెప్పారట. తనతో ప్రేమలో పడిన టైంలో ఆ విషయాన్ని తన వద్ద దాచాడని, ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి ఆమెను వదిలించుకున్నాడని చెప్పారు. ఇక దిలీప్ నుండి విడిపోయాక మొదటి భార్య దుబాయ్లో నివాసం ఉంటుందని వ్యాఖ్యానించారు. అప్పట్లో మంజు వారియర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆమె భర్త నుండి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2015లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే కుమార్తె మీనాక్షి మాత్రం తండ్రి దగ్గరే ఉంటానని చెప్పడంతో మంజు వారియర్ కొన్నాళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్లారు కూడా. ఆ తరువాత కుటుంబీకులు, మిత్రులు ఇచ్చిన సపోర్ట్తో కోలుకున్నారు. అప్పట్నుండి మాలీవుడ్లో మీటూ లాంటి అంశాలు తెరపైకి వచ్చాయి. మాలీవుడ్లో ఫీమేల్ యాక్టర్స్ కి ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి
హేమా కమిషన్ ఏర్పాటుకు ఈ ఘటన కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మంజు వారియర్తో విడిపోయిన తరువాత దిలీప్ కావ్య మాధవన్ను పెళ్లి చేసుకున్నారు. ఈ అంశంపై పలు ఇంటర్వ్యూల్లో యాంకర్లు ప్రస్తావిస్తే ఆ ప్రశ్నలు తనను అడగవద్దని, అలాంటి వాడి గురించి మాట్లాడడం గాని, పేరు పలకడం కానీ తనకు ఇష్టం ఉండదని నిర్మోహమాటంగా చెబుతారు మంజు వారియర్. పీక్స్ లో ఉన్న తన కెరీర్ను వదిలేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు దిలీప్ చాలా ద్రోహం చేశారు అని భావించడమే ఇందుకు కారణమని చెబుతారు. భర్తతో విభేదాలు మొదలైన తరువాత అంటే 2013 నుండి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అమితాబ్, అక్కినేని నాగార్జున, ప్రభు గణేశన్, శివరాజ్ కుమార్లతో కలిసి కళ్యాణ్ జ్యువెలర్ యాడ్స్ లో నటించారు. 2014లో ఆమె ఫోటోషూట్ మలయాళ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఆ టైంలో హీరోయిన్లకు పోటీగా వచ్చారని, అయితే గ్లామర్ పాత్రలుండే హీరోయిన్ గా తాను నటించనని ఆమె చెప్పడంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకున్నారు. అందుకే ఆమె దాదాపు 46 అవార్డులను తీసుకున్నారు. ఇక ఆమె నటించిన అసురన్, లూసిఫర్, తెగింపు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఓవైపు నటిస్తూనే లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు. అజిత్ అండ్ టీంతో కలిసి కశ్మీర్తో సహా లే లడక్ లో యాత్ర చేపట్టారు. అందుకోసం దాదాపు 25 లక్షల విలువైన బైక్ ను కూడా కొని ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన లైఫ్ కి సంబంధించిన అంశాలతో సల్లాపం పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చేశారు. ఇక రజనీకాంత్, అమితాబ్ తదితరులు నటించిన వెట్టాయన్ సినిమాలో తారా పాత్రలో నటించారు. ఆ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలోని మనసులాయే పాట యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. 40 ఏళ్లు దాటిన కుర్ర హీరోయిన్లకు ధీటుగా తన యాక్టింగ్, డాన్స్ తో అదరగొట్టారు మంజు వారియర్. ఇవే కాకుండా 1998 నుండి పలు ఆల్బమ్లలో పాటలు కూడా పాడారు. సినిమాలు, రచనలతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కేరళలో లిటరసీ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా. కుటుంబశ్రీ ఆర్గానిక్ ప్రాజెక్ట్, నైపుణ్య డెవలప్మెంట్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు లైఫ్ బాయ్, సోనీ ఇండియా, లసివ్ కోచింగ్ యాప్, ఉజాలా డిటర్జెంట్, కిచెన్ ట్రెజరర్స్, కేఎల్ఎం అక్సివా, మెరీ బాయ్ ఐస్ క్రీమ్ తదితర బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. మలయాళంలో జీ ఛానల్ కు ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి రికార్డ్ క్రియేట్ చేశారు మంజు వారియర్. ఇక మంజు వారియర్ పై కొన్ని వివాదాలు ఉన్నాయి. డైరెక్టర్ విఎస్డి కుమార్ మీనన్ తనపై సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసి తన పరువుకి నష్టం కలిగించారని కేసు పెట్టారు. అంతేకాకుండా తన నుండి ఖాళీ చెక్కులను తీసుకున్న డైరెక్టర్ తనను భయపెడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 2022లో నిర్మాత సనల్ కుమార్ శశిధరన్ కూడా తనను ఇబ్బంది పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శశిధరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మొత్తంగా చూస్తే ప్రేమ పేరుతో తనకు జరిగిన మోసాన్ని తట్టుకుంటూనే సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు మంజు వారియర్. రానున్న కాలంలో ఆమె మరిన్ని సక్సెస్లను అందుకోవాలని కోరుకుందాం. ఇవి మంజు వారియర్ కి సంబంధించిన అంశాలు.